హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈ కొద్ది రోజుల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్టార్ట్ అవబోతుంది. అది సెప్టెంబర్ 1 అవుతుందా, సెప్టెంబర్ 8 అవుతుందా అన్నది డిస్కస్ చేద్దాం. కానీ అది మన ప్రైమరీ టాపిక్ కాదు. మన ఫస్ట్ టాపిక్ కంటెస్టెంట్స్ లిస్ట్ అనమాట. ప్రతి సంవత్సరం ఇది ఉంటుంది. ఎవరు కూడా సీజన్ స్టార్ట్ అవడానికి ఈవెన్ ఒక 3-4 రోజుల ముందు కూడా చెప్పినా కూడా అందులో కూడా 1-2 సర్ప్రైజులు ఉంటాయి. సో ఇన్ని రోజులు ఇంకా 2 వారాలు 3 వారాలు ఉందనగా ఎవరు కూడా 100% కన్ఫర్మ్ అని చెప్పలేరు. వాళ్ళ డాన్స్ రిహార్సల్ స్టార్ట్ అయిన తర్వాత, వాళ్ళు ఏవీ షూట్స్ అయిన తర్వాత, లేదంటే వాళ్ళ కాంట్రాక్ట్స్ అయిన తర్వాత అలా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యి వీళ్ళు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అని చెప్పుకోవడం చెప్తే, అదర్వైజ్ అది జరిగే వరకు కూడా స్పెక్యులేషన్స్. అలాగే ఈ వారం కూడా కొన్ని కొత్త నేమ్స్ వచ్చినాయి అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ నేమ్స్ వచ్చినాయి. దాని గురించి మాట్లాడుకుందాం. 1-2 పేర్లు అంటే మైండ్ పోయింది. నిజంగా వాళ్ళు వస్తే కనుక సీజన్ 8కి మాత్రం స్టార్టింగ్లో తిరిగి ఉండదు. అంటే ఒక పాజిటివ్ బజ్ ఏదైతే ఉందో, ఏదైతే కావాలో సీజన్కి, ఏదైనా ప్రోగ్రామ్కి, ఏదైనా సినిమాకి, అలాంటిది అయితే మాత్రం ఖచ్చితంగా క్రియేట్ అయింది. వాళ్ళు లోపలికి వెళ్ళినంత వాళ్ళు గేమ్ ఎలా ఆడతారు ఏంటి అన్నది మనం చెప్పలేం. కానీ బట్ ఏదైతే పుష్ అయితే కావాలో ఆ పుష్ అయితే మాత్రం ఖచ్చితంగా దొరికింది. దాని గురించి డిస్కస్ చేద్దాం. లేట్ చేయొద్దు. లాస్ట్ టైం వీడియోలో ఫొటోస్ పెట్టడం మిస్ అయ్యా. ఎందుకంటే వీడియో పెద్దదైపోయింది, అది ఇంకా ప్రాసెస్ అవ్వలేదు. ఫోటోలు పెట్టి కొడుతుంటే హ్యాంగ్ అయిపోతుంది, అవ్వలేదు. సో అందుకని మిస్ అయ్యా. బట్ ఈసారి మళ్ళీ ఖచ్చితంగా ఫొటోస్ పెడతాను. వీడియో కూడా షార్ట్గా చేయడానికి ట్రై చేస్తాను. మీరు వీడియోని లైక్ చేసి చూడండి. అలాగే నేను కంటెస్టెంట్స్ కోసం చెప్తా ఉన్నప్పుడు మీకు ఆ కంటెస్టెంట్స్ కోసం ఏదైనా అనిపిస్తే, అంటే వీళ్ళు వస్తే బాగుంటుంది, వీళ్ళు రాకపోతే బాగుంటుంది అని ఏదైతే అనిపిస్తుందో ఆ విషయాన్ని కూడా కింద కామెంట్ చేయండి. ఇంకా లైక్ చేయొద్దు, వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. ఫస్ట్ పేరు, ఈ పేరు అనగానే మాత్రం నాకు మైండ్ పోయింది. సో అది అసలు నిజంగా వస్తే ఎంత బాగుంది అనిపించింది. అభినవ్ గోమతం. సో ఈ వారం వినిపించిన పేరుల్లో ఫస్ట్ పేరు అనమాట. సో అభినవ్ గోమతం చాలా మంది తెలిసే ఉంటుంది. పేరు స్ట్రైక్ అవ్వకపోయినా ఫోటో చూడంగానే ఈయన అనుకుంటారు. సేవ్ ద టైగర్స్, ఈ నగరానికి ఏమైందిలో మంచి కామెడీ చేశాడు. ఈయన మామూలుగా వేరే ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు చూసాడు. టైమింగ్ అయితే ఉంది ఈయనలో. ఈయన వస్తే మాత్రం నిజంగా షోకి మంచి బజ్ వస్తుంది. ఈయన వచ్చే అవకాశం ఉందా లేదా అంటే చాలా తక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే బయట కొంచెం ఆల్రెడీ బాగుంది, మంచి రోల్స్ వస్తూ ఉన్నాయి. సో ఫుల్ టైం కమెడియన్గా చేస్తున్నారు, సినిమాకి హీరోగా చేశాడు. సో బయట కొంచెం బాగానే ఉంది కాబట్టి కొద్దిగా కష్టమే. బట్ ఈ వీడియో కనుక ఎవరైనా మేకర్స్ కానీ టీం కానీ చూస్తే నా రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా గట్టిగా ట్రై చేసినా, మన బడ్జెట్ బ్లాస్ట్ అయినా సరే సో ఈయన తీసుకొస్తే మీకు ఆ బడ్జెట్ రికవరీ అయితే అవుతుంది. సో ఇనిషియల్ లెవెల్లో ఏదైతే బజ్ కావాలో అలాంటి బజ్ మాత్రం ఖచ్చితంగా క్రియేట్ అయ్యింది. సో తీసిరావడానికి ట్రై చేయాలని కోరుకుంటున్నా. ఆయన వచ్చే అవకాశం 10% ఉంది. సో ఆయన నేమ్ ఎప్పుడైతే వచ్చిందో దాని తర్వాత ఇది కూడా వచ్చేసింది. ఏంటంటే వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పి, వస్తే మాత్రం బాగుంటుంది. లెట్స్ సీ. సెకండ్ నేమ్, ఇది అయితే కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్లస్ న్యూస్ ఛానల్స్ వాటిలో ఆర్టికల్స్లో కూడా వచ్చినాయి. నందమూరి కృష్ణ చైతన్య. సో బీచ్ సినిమా అని చెప్పి ఈ మధ్య కొన్ని మంత్స్ క్రితం వచ్చింది, బాగా ట్రెండ్ అయింది. సో దాంట్లోంచి అప్పుడు బాగా ఈయన పేరు బాగా బయటకు వచ్చింది. సో ఇప్పుడు ఆ హ్యాండిల్స్ ప్రకారం ఏంటంటే నందమూరి కృష్ణ చైతన్యని బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ చేయాలని తిని వస్తున్నాడు అని చెప్పి. బట్ నాకు తెలిసింది ఏంటి అంటే రావటం లేదు అని చెప్పి. కోర్స్ ఆబ్వియస్ కదా. సో 99% అయితే మాత్రం రారు, నేను కనుక్కున్నంత వరకు అయితే మాత్రం. అలాగే బిగ్ బాస్ టీమ్ కూడా అప్రోచ్ అవ్వలేదు అని చెప్పి అనుకుంటున్నా. సో మీకేమనిపిస్తుందో సార్ కామెంట్ చేయండి. మూడో పేరు అభయ్ బీతిగంటి. సో ఈ పేరు చెప్తే ఎవరికి స్ట్రైక్ అవ్వదు, కానీ అభయ్ బీతిగంటి అని చెప్పి పక్కన ఫోటో ఉంటుంది చూడండి. పెళ్లి చూపుల సినిమాలో ప్రియదర్శితో పాటు హీరోతో పాటు ప్రియదర్శితో పాటు ఇంకో ఫ్రెండ్ ఉంటాడు కదా, తను అనమాట. సో తిని వస్తే మాత్రం తనకి ఈ ప్లాట్ఫామ్ అనేది, బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది గట్టిగా యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో అప్కమింగ్ ఆర్టిస్ట్ ట్రై చేస్తున్నాడు. సో టైమింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఆల్రెడీ మూవీస్లో చేశాడు కాబట్టి వస్తే ఆయనకి బాగుంటుంది. లెట్స్ సీ, వస్తాడు అనుకుందాం. నాలుగో పేరు యష్మి గౌడ. ఈవిడ పేరు కూడా ఈ వారంలో అనిపించింది. ఈవిడ ఇంతకుముందు జీ తెలుగులో సీరియల్ చేశారు, నేను క్వీన్స్ అనే ప్రోగ్రామ్ చేశారు, సూపర్ క్వీన్స్ ఏదో. అలాగే జీ తెలుగులో ఏదో డ్యాన్స్ షో వచ్చింది, అందులో కూడా చేశారు. అంతే, నాకు తెలిసి ఈ ఛానల్లో అయితే ఏ సీరియల్స్ చేయలేదు కానీ చేశారు. సో ఈవిడికి నేను చూసినంత వరకు అయితే మాత్రం కొద్దిగా తెలుగు ప్రాబ్లం అవుతుంది, అంత ఫ్రీక్వెంట్గా అంత ఫ్లూయెంట్గా మాట్లాడారు. సో ఇక్కడ క్లారిఫికేషన్ ఇస్తా, చిన్న క్లారిఫికేషన్ ఏంటి అంటే, బయట వేరే రాష్ట్రాల వాళ్ళు కానీ వేరే లాంగ్వేజ్ వాళ్ళు కానీ రావద్దా అంటే అలా ఏం లేదండి. ఇది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి దానికి లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండవు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కానీ, వీటిలో లాంగ్వేజ్ బ్యారియర్స్ ఏముంటాయి. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, తెలుగు అమ్మాయిలు ఎందుకు విన్నర్స్ అవ్వలేకపోతున్నారు అని చెప్పి దానికి ఒక రీజన్ కొంతమంది పెట్టుకుంటున్న రీజన్ ఏంటంటే, తెలుగు అమ్మాయిలు గట్టిగా మాట్లాడితే తెలుగు వాళ్ళు తీసుకోలేరు, తొక్కేస్తారు, వాళ్ళకి నచ్చదు, వాళ్ళు నెగిటివ్ అయిపోతారు, అందుకని తెలుగు అమ్మాయిలు గెలవరని చెప్పి. అది చాలా రాంగ్ రీజను. దానికి కౌంటర్గా నేను చెప్పింది ఏంటి అంటే, మనం కనుక కరెక్ట్ పాయింట్ పెట్టి కరెక్ట్ ఆర్గ్యుమెంట్ చేస్తే ఖచ్చితంగా ఎవరైనా సరే గెలుస్తారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. అమ్మాయిలకి అడ్వాంటేజ్ ఎక్కడ ఉంటుందంటే, అమ్మాయిని చూసినప్పుడు మనం టాస్క్ల విషయంలో కంపేర్ చేయరు. అబ్బాయిని చూసే దాంట్లో టాస్క్లు కంపేర్ చేస్తారు. అమ్మాయిలు టాస్క్లు ఆడలేరని కాదు, ఎఫర్ట్స్ ఇవన్నీ చూస్తారు. బట్ టాస్క్ గెలవలేకపోయినా కూడా వాళ్ళు దాన్ని నెగిటివ్ పాయింట్ చేయరు మన ఆడియన్స్. నేను మాట్లాడిన వాళ్ళ వరకు, నేను చూసిన వాళ్ళ వరకు అయితే మాత్రం నేను నా థాట్ ప్రాసెస్ అని చెప్తున్నా. కరెక్ట్ అయిన పాయింట్ పెట్టి ముఖ్యంగా అమ్మాయిల విషయంలో చూసేదంటే ఆర్గ్యుమెంట్ ఎలా చేస్తున్నారు, స్టాండ్ ఎలా తీసుకుంటున్నారు,
ఎక్కడ సపోర్టివ్గా ఉంటున్నారు, ఎక్కడ తన స్టాండ్ తీసుకుంటున్నారు, లేదంటే ఎలా డిమోటివేట్ అవుతున్నారు, మోటివేట్ ఎలా అవుతున్నారు, ఇలాంటివి చూస్తారు చెప్తే టాస్క్లు ఆడట్లేదు, టాస్క్లు గెలట్లేదు అలాంటివి మాత్రం చూడరు. బెస్ట్ ఎగ్జాంపుల్ బిందు మాధవి. సో బిందు మాధవ్ గారి సీజన్ కానీ మీరు చూసింటే ఓటీటీ సీజన్, ఆవిడ ఆర్గ్యుమెంట్స్ కానీ ఆవిడ పాయింట్స్ కానీ, లేదంటే అది పాయింట్ కరెక్టా రాంగా అని చూసినా కూడా ఆవిడ పెట్టినప్పుడు కానీ ఆవిడ డిస్కస్ చేసినప్పుడు కానీ ఆర్గ్యూ చేసినప్పుడు కానీ ఆర్గ్యుమెంట్ అయిపోయిన తర్వాత కానీ ఎక్కడ కూడా ఆవిడ స్ట్రాంగ్గానే ఉన్నారు తప్పితే ఎప్పుడు కూడా ఏడవాల. సో అలాంటి ఆవిడని మన వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఆవిడ ఒక టాస్క్ కూడా గెలవాల. టాస్క్లో ఎఫర్ట్స్ కూడా చాలా తక్కువ. ఇన్ఫాక్ట్ ఒక కాయిన్స్ టాస్ జరిగితే అయితే కాయిన్స్ అయితే ఈజీగా పోగొట్టుకున్నారు. అయినా మన వాళ్ళు ఆవిడకి ఓటేసి గెలిపించిన రీజన్ ఏంటంటే తను తీసుకున్న స్టాండ్. ఆవిడ నటరాజ్ మాస్టర్తో కానీ అఖిల్తో కానీ ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు వాళ్ళ అవతల వాళ్ళు ఎలాంటి మాటలు అంటున్నా సరే ధైర్యంగా నుంచింది. ఈవిడ కొన్ని తప్పు మాటలు మాట్లాడింది కానీ బట్ ధైర్యంగా నుంచింది, ఎక్కడ ఆడలేదు, అది మన వాళ్ళకి నచ్చింది, విన్నర్ అయ్యారు. ఆవిడకి బాగా ప్లస్ అయిన పాయింట్ అక్కడ చెప్పనా, తెలుగు కోసం నేను మాట్లాడింది ఎందుకని, తెలుగు ఫ్లూయెంట్గా వస్తే చిన్న చిన్న పదాల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఏమైందంటే ఒకసారి ఆవిడ టర్నింగ్ పాయింట్ ఎక్కడ అని చెప్పి ఆ సీజన్లో ఆవిడ వెళ్తా ఉంటే నటరాజ్ మాస్టర్ కిచెన్లో ఉండి ఒక మాట అంటారు, కిచెన్ ఏదో చేసుకుంటూ ఉంటారు, అందం అనేది మొహంలో ఉండకూడదు మనసులో ఉండాలి సంథింగ్ ఏదో అలా అంటారు. ఆవిడ వెళ్ళిపోతూ ఉంటుంది, ఆవిడకి వినిపిస్తుంది, ఆవిడ వెనక్కి వచ్చింది, మీకు ఏదైనా చెప్పాలనిపిస్తే డైరెక్ట్గా నా ఫేస్ మీద చెప్పండి, పాసింగ్ కామెంట్స్ చేయొద్దని చెప్పి తను స్టాండ్ తీసుకొని అక్కడ నటరాజ్ మాస్టర్తో ఆర్గ్యుమెంట్ చేసింది. ఈ సీజన్ లైవ్ ఎన్ని చూసిన వాళ్ళైతే మాత్రం ఈ పాయింట్కి కనెక్ట్ అవుతారు. అక్కడ ఆవిడ గ్రాఫ్ పెరగడం స్టార్ట్ అయింది. దాని తర్వాత అఖిల్తో ఆర్గ్యుమెంట్ కానీ నటరాజ్ మాస్టర్తో రైవల్రీ కానీ కంటిన్యూ అయింది. కానీ బట్ అక్కడ ఫస్ట్ టైం నేనైతే ఇంప్రెస్ అయింది మాత్రం ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడే. ఒకవేళ మనకు కనుక తెలివి సరిగ్గా అర్థం కాలేదనుకోండి, ఏదో అన్నారు ఎవరినన్నారో తెలియదు, ఏమన్నారో తెలియదు, బయటికి వెళ్ళిన తర్వాత ఆయన ఏదో అన్నారు అబ్బా నన్ను అన్నారో ఎవరినన్నారో తెలియదు అని చెప్పి అనుకుంటాం. అక్కడతో ఆ పాయింట్ అయిపోయింది, ఆ పాయింట్కి అసలు వాల్యూ ఉండదు. అదే మనకు తెలుగు బాగా వచ్చి మన స్ట్రాంగ్ కనుక అయ్యింటే అక్కడ మనం స్టాండ్ తీసుకుంటే మీ గేమ్ టర్న్ అయిపోద్ది. అలాంటి అవకాశాలు మిస్ అయిపోతాయి. అలాగే మనకు సరిగ్గా తెలియపోవటం వల్ల ఏమైందంటే పక్కన వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. లాస్ట్ సీజన్లో కూడా మీరు చూసుకుంటే సందీప్ మాస్టర్ ఎవరు గొడవలు కూడా అంతే. నాకు బాగా గుర్తుంది ఒక ఎపిసోడ్లో నైట్ పూట దుప్పటి విషయంలో గొడవ జరిగింది. సో ఈయన దుప్పటి అంటాడు, ఎవరికి ఏం అర్థమైంది అంటే దుప్పట్టలాగా అర్థమైంది. సో హిందీలో దుప్పట్ట అంటే చున్నీ అనమాట. సో అక్కడ ఎవరు కొంచెం హై అవుతాడు. ఎవరు అరిసేవాటికి ఏంటంటే సందీప్ మాస్టర్ ఏంటి నువ్వు నా మీద అరుస్తున్నావు, నీకు తెలుగు అర్థం కాదు, హిందీ అర్థం కాదు, నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అక్కడ పాపం ఆయన సందీప్ మాస్టర్ గేమ్ అంతా అక్కడి నుంచి పోయింది. ఎవరి విషయంలో ఎప్పుడు ఆ మైండ్ సెట్ నేను ఏమి అర్థం కాదు ఏమి రాదు అన్న విషయంలో గొడవలు అవుతా ఉన్నాయి. సో నేను ఆ భాషలో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. సో ఫేమస్ అయిన వాళ్ళందరూ మన టీవీ ఆడియన్స్కి తెలిసిన ఫేమస్ అయిన వాళ్ళందరూ సీరియల్ అందరూ బయట వాళ్ళే మ్యాక్సిమం లేడీస్ దాంట్లో. సో వాళ్ళు వచ్చేప్పటికి ఏంటంటే వాళ్ళు ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. టాస్కులు ఇవన్నీ చదివితే మనకు అందులో లూప్ హోల్స్ తెలిస్తే ఎవరైనా అంటే మనకు వాళ్ళు సరిగ్గా అన్నారు రైట్ అన్నారు రాంగ్ అని తెలిస్తే మన ఆర్గ్యుమెంట్లో నుంచొని కలబడితే మన ఆర్గ్యుమెంట్ కరెక్ట్గా మన వర్డ్స్ అని కరెక్ట్గా వస్తాయి కాబట్టి అప్పుడు మనకు ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ అలాంటి ఛాన్స్ ఉండట్లేదు అనమాట. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో అదే జరుగుతుంది. అదర్వైజ్ శ్రీముఖి స్ట్రాంగ్గా మాట్లాడలేదా, శ్రీముఖి రన్నరప్ అవ్వలేదా, బిందు మాధవి విన్నర్ అవ్వలేదా, గీతామాధురి గారు రన్నరప్ అవ్వలేదా, దాని తర్వాత చూసుకుంటే అంత ఇదిగా ఎవరు లేరు. అది అంతేగాని అమ్మాయిలు స్ట్రాంగ్గా మాట్లాడితే తీసుకోలేరు అన్నది మాత్రం చాలా రాంగ్ అజంప్షన్. వాళ్ళు అంత స్ట్రాంగ్గా మాట్లాడి వాళ్ళ కాళ్ళు అంత స్టాండ్ తీసుకొని ఏడవకుండా పక్కాగా ఉంటే మాత్రం ఖచ్చితంగా అమ్మాయి విన్ అయ్యింది. సో అది నా ఒపీనియన్. ఎవరికైనా రాంగ్గా అర్థమైతే మాత్రం ఐఎమ్ సారీ, నేను చేసేదేం లేదు, ఇది నేను చెప్పాలనుకున్నా. బట్ ఎవరైనా రావచ్చు, ఎవరైనా చేయొచ్చు. సో విన్నర్ రావటం అన్నది ఇంకా మన ఆర్గ్యుమెంట్స్, మన గేము, కొద్దిగా లక్, దైవాధీనం. సో అవే బీతికని చెప్పని అశ్మి గౌడ తిను కూడా వస్తున్నారని చెప్పి టాక్. ఎంత టాక్ అంటే తినకు ఆల్రెడీ డాన్స్ ఏవి డాన్స్ అవి కూడా డిస్కషన్ జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. సో అన్నీ తెలిసిపోతున్నాయి. గ్రాండ్ లాంచ్ మనం సోషల్ మీడియాలో చూసేయచ్చు అనమాట. సో అశ్మి గౌడ అది డాన్స్ అంట. నెక్స్ట్ ఈ వారం వినిపించిన పేరే బెజవాడ బేబక్క అని చెప్పి. నాకు అంతగా తెలియదు. బెజవాడని పెట్టుకున్నారంటే ఖచ్చితంగా మా ఊరు అయ్యి ఉంటుంది. 1-2 రీల్స్ అయితే చూసాను, ఈ మధ్య చూసాను. రాస్తారంది ఏదో రీల్ ఆవిడ చేశారనమాట. సో అదే చూడటం నేను ఫస్ట్ టైం. కొంచెం యాక్టివ్గా ఎటకారంగా అలా ఉంది రీల్ మాత్రం. సో గట్టిగానే ఉంటారేమో, హౌస్లోకి వచ్చిన తర్వాతే తెలుస్తుంది. ఫోటో పక్కన ఉంటుంది చూడండి. నెక్స్ట్ అభిరామ్ వర్మ, ఇది కూడా ఈ వారం వినిపించిన పేరు. హోరా హోరీ అని చెప్పి ఒక మూవీ వచ్చింది, తేజ గారి డైరెక్షన్, వే బ్యాక్ 2015-16 ఆ టైంలో అనమాట. బాగా పబ్లిసిటీ చేశారు. సినిమా అంత ఆడలేదు కానీ అందులో హీరోగా చేశాడు ఈయన నాకు తెలిసి. సో దాని తర్వాత రాహు మూవీ, ఏదో రీసెంట్ మూవీ చెప్పాలంటే రాహు మూవీ అని చెప్తున్నారు. సో అభిరామ్ వర్మ అప్కమింగ్ అని చెప్పలేం కానీ బట్ ఎలా ఆడతాడు ఏంటన్నో చూడలేము, తెలియదు, చూడాలి హౌస్లో ఉన్నప్పుడు. సౌమ్యారావు ఇంతకుముందు వినిపించిన పేరే, నేను ఎందుకు రాసుకున్నాను, మన దాంట్లో 2-3 సార్లు చెప్పుకున్నాం, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పుకున్నాం. ఈ కేబీకేజీ షోలో వస్తుంది, మరి సంభవం నేను ఇక్కడ ఎందుకు రాసాను తెలియదు. నెక్స్ట్ పేరు సహార్ కృష్ణన్, 2018 మిస్ ఆంధ్ర అని చెప్పి ఈ వారం వచ్చింది పేరు. నిన్న కూడా ఆవిడేదో ఆస్కిమి అన్న దాంట్లో పెడితే సంబడి క్వశ్చన్ అనమాట, మీరు బిగ్ బాస్కి వస్తున్నారా ఏంటి, ఏదైనా క్లూ ఇవ్వండి అని ఒకదానికి వస్తే నో క్లూ అని చెప్పి బిగ్ బాస్లో ఆల్ ది బెస్ట్ అంటే థ్యాంక్ యూ లెట్స్ సీ అని పెట్టారు. మరి వస్తున్నారా రావట్లేదో తెలియదు కానీ ఈ ఆవిడ దాని ప్రకారం అయితే అంటే ఇంటర్వ్యూ జరిగి ఉంటుంది, ఎప్పుడో చెయ్యి ఉంటారు. నాకు అర్థమైంది ఏంటంటే ఆ స్టోరీస్ని చూసి
బట్ కన్ఫర్మేషన్ అయితే ఇల్లు ఉండదు. వీళ్ళు మోడల్స్లో ఒక ఇద్దరిని తీసుకుందాం అనుకుంటున్నారని నాకు అర్థమైంది, లాస్ట్ ఇయర్ లాగే అనమాట. ఒక అబ్బాయి ఒక అమ్మాయి అన్నట్టు. సో అందులో ముగ్గురిని వీళ్ళు కాంటాక్ట్, ఈవిడ కూడా మా మోడల్ కింద కన్సిడర్ చేసుకుంటే ముగ్గురిని కాంటాక్ట్ చేసినట్టు. ఒకటి ఈవిడ, 2 సయ్యద్ రోహన్ అబ్బాయి, 3 ఊర్మిళ చౌహాన్. సయ్యద్ రోహన్ ఊర్మిళ చౌహాన్ పేర్లు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఫోటోలు కూడా వేస్తాను చూడండి, ఇంతకుముందు మనం చెప్పుకున్న పేర్లే. బట్ సో వీళ్ళు ముగ్గురులో ఒక అబ్బాయి ఒక అమ్మాయి అన్న దాంట్లో తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే 2018 మిస్ ఆంధ్రప్రదేశ్ అని కొడితే ఇంకొక పేరు వస్తుంది, శ్రీయారావు కామవరపు అని చెప్పి. మరి ఏమైనా రాంగ్ కమ్యూనికేట్ అయిందో, సోషల్ మీడియాలో రాంగ్గా ఇచ్చిందో నాకు తెలియదు కానీ, సో మరి శ్రీయారావు కామవరప లేదంటే సాగర్ కృష్ణన్న ఎవరన్నది తెలియదు. సో బట్ ఈవిడ స్టోరీస్ చూస్తే, ఇన్స్టా స్టోరీస్ చూస్తే మాత్రం ఈవిడికి ఇంటర్వ్యూ అయినట్టయితే మాత్రం తెలుస్తుంది. సో అది సెలెక్ట్ అయిందా లేదా అన్నది ఇప్పుడే కన్ఫర్మ్ చేయరు, మ్యాక్సిమం ఇంకొక వారం తర్వాత వీళ్ళకి కన్ఫర్మ్ చేస్తారు. సో వీళ్ళు ఈ వారం కొత్తగా వినిపించిన పేర్లు అనమాట, ఒక 8-9 మంది పేర్లు కొత్తగా వినిపించినాయి. వీళ్ళు కాకుండా ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన వాళ్ళ గురించి కూడా చెప్తాను. అంటే 90% కన్ఫర్మ్డ్ అని చెప్పి సోషల్ మీడియాలో వచ్చినవి ఇవన్నీ, నాకు ఎవరు ఫోన్ చేసి చెప్పలేదబ్బా. సో సోషల్ మీడియాలో అక్కడెక్కడ చూసినవి నేను గ్యాదర్ చేసినవి. ఫస్ట్ వినిపిస్తున్న పేరు తేజస్విని, అమర్ వాళ్ళ వైఫ్. సో ఇంకా కొంతమంది ఏంటంటే లేదు కన్ఫర్మ్ కాదనో లేదంటే తను రాదనో అని చెప్పి డౌట్స్ అయితే ఉన్నాయి. అగైన్ 90% వస్తారని చెప్పి స్పెక్యులేషన్స్ ఉన్నాయి, 10% రారు అని చెప్పి. వస్తే మాత్రం ఈవిడికి అడ్వాంటేజ్ అయిద్దని నేను అనుకుంటున్నా. తెలుగు తినకి మాత్రం బాగా వచ్చి నా పాటలు ఏం చెప్పాలి, నేను దీనికోసం ఆ కేబీకేజీ షో చూస్తున్నా, బిగ్ బాస్ కోసం. ఆదివారం స్టార్ మా పరివార్ శ్రీముఖి గారిది యాంకరింగ్ చేస్తారు, ఆ షో చూస్తున్నా. ఎందుకంటే వీళ్ళందరూ అందులో వచ్చిన వాళ్ళే. సో వాళ్ళు అక్కడ ఎలా మాట్లాడుతున్నారు ఏంటి, వాళ్ళ టాస్క్లు ఆడటం కానీ వాళ్ళ కెపాసిటీ ఎలా ఉంది, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉన్నాయి, అది ఇది అని చెప్పి చూస్తూ ఉన్నాను అనమాట. లెట్స్ సీ. బట్ తేజస్విని గారు అయితే మాత్రం చాలా స్ట్రాంగ్, ఇంటెలిజెంట్, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్, బయట నుంచి చూశారు కాబట్టి లోపల ఏం చేయాలి డైరెక్ట్ బాగా 24/7 చూసుంటారు. సో ఖచ్చితంగా గట్టిగా ఆడగలరని నేను అనుకుంటున్నా. చూద్దాం ఏం జరిగిద్ది ఏంటని చెప్పి. నెక్స్ట్ అంజలి పవన్ కన్ఫర్మ్ అయిపోయారు, కాంట్రాక్ట్ అయిపోయింది, ఏవి షూటు ఇలా చాలా వచ్చేసినాయి. మళ్ళీ ఇప్పుడు కన్ఫర్మ్ కాదు అన్నట్టు మళ్ళీ వచ్చింది. అంజలి పవన్కి వచ్చింది, సనా గారికి కూడా వచ్చింది సేమ్. సో ఏం జరుగుతుందో అర్థం కావట్లా. నిజంగా ఎన్ని స్పెక్యులేషన్స్ అయినా లేదంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ కావాలని బయటకు వస్తున్నాయా, ఏదో చేస్తున్నారబ్బా, ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు కానీ. సో అంజలి పవన్, సనా గారు వీళ్ళిద్దరిది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తే డౌట్ అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. బట్ లెట్స్ సీ. నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం వీళ్ళు ముగ్గురు వస్తారని చెప్పి. నెక్స్ట్ రీతు చౌదరి, తిని కూడా వస్తుందని చెప్పి. అందరికన్నా ముందు కన్ఫర్మ్ అయింది రీతు చౌదరికి, చాలా ఎర్లీగా కన్ఫర్మేషన్ కేబీకేజీ షోలో ఉన్నప్పుడే. ఈ రీతు చౌదరి, నెక్స్ట్ సౌమ్యారావు, వీళ్ళిద్దరూ కేబీకేజీ షోలో ఉన్న వాళ్ళే. సో వీళ్ళ నలుగురు. నెక్స్ట్ ఇంద్రనీలు చక్రవాకం సీరియల్లో, తిని కూడా 90% వచ్చే అవకాశం ఉంది. సెల్వస్వామి అనే పేరు వచ్చింది కానీ ఆయన గురించి మనం ఎప్పుడు చెప్పలేం మన ఛానల్లో ఆ పేరు. నాకు తెలిసి అంత నాకైతే ఏ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఇంద్రనీలికి మాత్రం అవకాశం ఉందని చెప్పినా నేను. నెక్స్ట్ సింగర్ సాకేత్, తిన పేరు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని చెప్పి. ప్రేరణ కంబం, తిని కూడా కేబీకేజీ షోలోనే ఉంది. సో వీళ్ళు ముగ్గురు అమ్మాయిల సైడ్ నుంచి కేబీకేజీ షో చూసుకుంటే ప్రేరణ కంబం, సౌమ్యారావు, నెక్స్ట్ రీతు చౌదరి, వీళ్ళు ముగ్గురు అటు సైడ్ నుంచి ఆ షోలో నుంచి అటు షో అయిపోవచ్చింది. నెక్స్ట్ వీక్ అయిపోతుంది. ఈ వీక్ సెమీఫినాలే. నెక్స్ట్ వీక్ అయిపోగానే ఆ తర్వాత వీక్ అట్టించి అలా బిగ్ బాస్లోకి ఎంటర్ అవుతారు అనమాట. సో వీళ్ళు ఖచ్చితంగా వచ్చేవాళ్ళు. ఇంకా ఫస్ట్లో వినిపించిన ఈ పేర్లు, ఇప్పుడు వినిపించిన పేర్లు అంటే వీళ్ళు ఖచ్చితంగా వస్తారు అని చెప్పి చెప్పుకున్న పేర్లు ఇప్పుడు రాని వాళ్ళు. ఆదిత్యవం, లాయర్లో మూవీలో హీరో. సో ఖచ్చితంగా వస్తాడు, ఈజీ కన్ఫర్మేషన్ అయిపోతుంది అది అన్నారు కానీ. బట్ సంభవం ఇప్పుడు మళ్ళీ ఆ పేరు వినిపించట్లా. మరి వాళ్ళు బిగ్ బాస్ టీం కన్ఫర్మ్ చేయటం లేదా, లేదంటే ఏం చేతిలో ఉందో, బాల్ ఎక్కడ ఉందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం అసలు కొంచెం కూడా సౌండే లేదు. ఏక్నాథ్, హారిక, వీళ్ళది కూడా సంథింగ్ బిగ్ బాస్ టీం హారికాని కావాలనుకుంటుంది. బట్ ఎవరో నాకు మెసేజ్ చేశారన్నమాట, హారిక ఏక్నాథ్ని విడిచి ఉండలేదు, కొంచెం ఎక్కువ బాండింగ్ అది అని చెప్పి. బట్ ఏక్నాథ్ సీరియల్ చేస్తున్నాడు, సో తను ఎలా వస్తాడు రాడు. సో అందుకని మేబీ అలా బాండింగ్ అలా ఉందని కేవలం హారికాని వీళ్ళు తీసుకెళ్దాం అనుకుంటున్నారు. అందుకని వీళ్ళు హారిక అంటున్నారు, వాళ్ళిద్దరు అనుకుంటున్నట్టున్నారు. బట్ వీళ్ళది కూడా ఏమీ క్లారిటీ లేదు వీళ్ళ విషయంలో కూడా. జబర్దస్త్ పవిత్ర, తిన పేరు కూడా లాస్ట్ వీక్ గట్టిగా అనిపించింది, ఈ వారం కన్ఫర్మేషన్ అయిపోయింది అది ఇది అని చెప్పి. బట్ అవ్వలేదు. తిని కూడా నేను ఆ స్టార్ మా ఆదివారం పరివార్ ఆ ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే తిని కూడా మామగారు ఏదో సీరియల్లో ఉందని చెప్పి. సో బట్ ఎంత క్యారెక్టర్ ఏంటన్నా తెలియదు కానీ, లెంత్ ఎక్కువైతే కట్ చేసేసి తీసుకొస్తారా ఏంటన్నా తెలియదు కానీ. బట్ తిన పేరు కూడా ఇప్పుడు వినిపించట్లా. బంచిక్ బబ్లు ఫస్ట్ నుంచి మనం కన్ఫర్మ్ ఎప్పుడు చెప్పలేదు నాకు తెలిసి అయితే మాత్రం. ఎప్పుడు స్పెక్యులేషన్స్లో ఉన్నాయి, అప్రోచ్లోనే ఉన్నారు, డిస్కషన్స్లోనే ఉన్న పేరు. సో ఇప్పుడైతే తిన పేరు వినిపించట్లా. న్యూస్ రీడర్ కళ్యాణి గారు, తిన పేరు ఒకప్పుడు గట్టిగా అనిపించింది ఖచ్చితంగా వస్తారు అని చెప్పి. బట్ సంభవ్ దిస్ వీక్ అయితే మాత్రం ఏమీ హడావుడు లేదు. వేణుస్వామి, సో వేణుస్వామి గారి కోసం అయితే న్యూస్ డిబేట్స్లో చాలా జరుగుతున్నాయి.
కొంతమంది నేను నా ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను. కొంతమంది యూట్యూబర్స్ డబ్బులు ఇచ్చి కావాలనే చెప్పించారు, తన పేరు బయట పెట్టించారు, సంథింగ్ లైక్ దట్ వీడియో ఉంటుంది చూడండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏదైనా కొన్ని పేర్లు వస్తే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్రతిదానికి మనం వీడియో చేయలేం కదా, వారంకి ఒకటే చేస్తున్నాము. ఎందుకంటే ఏది కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ కాదు, జస్ట్ రూమర్స్ చెప్పుకోవటమే. అందుకని వారంకి ఒకటే చేస్తున్నాం. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాలో అవ్వండి. లాయర్ సుబ్బు అని చెప్పి కామనర్గా తిన పేరు అనిపించింది. తిన యాక్టివిస్ట్. సో తిన పేరు కూడా లాస్ట్ వీక్ గట్టిగా అనిపించింది. బట్ లాస్ట్ వీక్ నుంచి అగైన్ సౌండ్ ఏం లేదనమాట. సో వీళ్ళందరూ ఏంటి అంటే నాకు తెలిసి బిగ్ బాస్ టీంకి బ్యాకప్ ఆప్షన్స్ కింద ఉండుంటారు. కాంటాక్ట్ అయ్యారు బట్ కన్ఫర్మ్ చేయలేదనమాట. వీళ్ళు లాస్ట్ మూమెంట్లో వాళ్ళ బడ్జెట్ని బట్టి, ఇప్పుడు సపోజ్ తను వస్తాననుకోండి, అభినవ్ గోమతం వస్తానంటే తనకి ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి కాబట్టి అప్పుడు కొంచెం సెకండ్ ప్రయారిటీ వాళ్ళని తగ్గించి థర్డ్ ప్రయారిటీ ఉన్న వాళ్ళు పుష్ చేసి అలా వాళ్ళు మేనేజ్ చేసుకుంటారన్నమాట. లిమిటెడ్ ఏదో ఇంత బడ్జెట్ అని ఉంటుంది, 1 కోటో 2 కోట్లో సంథింగ్ లైక్ దట్. జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంతలోనే కంటెస్టెంట్స్ రావాలని చెప్పి వారానికి ఇంతనో, వారానికి 40 లక్షలనో ఎంత బడ్జెట్ ఉంటుంది వాళ్ళకి. సో అంతలోనే తీసుకురావాలని చెప్పి దాని ప్రకారం ఇంకా అలాగే అవి మ్యాచ్ చేసుకోవాలి, కేటగిరీస్ మ్యాచ్ చేసుకోవాలి. డ్యాన్స్ మాస్టర్స్ అని, సింగర్స్ అని, యాక్టివిస్టులని, టీవీ సీరియల్స్ ఆర్టిస్టులని, యూట్యూబర్స్ అని అందరిని మ్యాచ్ చేసుకోవాలి కదా. సో ఇది ఇంకొక పేరు, ఇది ఒక సర్ప్రైజింగ్ పేరు. ఇది కూడా న్యూస్ ఛానల్ వచ్చింది వెరైటీగా. సో ఇంతకుముందు జబర్దస్త్లో ఉన్నాయన ఇప్పుడు రివ్యూస్ కూడా చేస్తున్నారు, మూవీ రివ్యూస్, బిగ్ బాస్ రివ్యూస్. మైదర్ అని చెప్పి తన పేరు ఒక న్యూస్ ఛానల్లో వచ్చింది. సో నాకు ఎవరు వీడియో ఫార్వర్డ్ చేశారు. సో తను కూడా బిగ్ బాస్కి వెళ్తున్నారని చెప్పి, బట్ నో ఐడియా, అసలు ఐడియానే లేదు, తను ఎప్పుడు మాట్లాడలేదు. సో తను వెళ్ళటం లేదా ఏంటి, తను ఎలా చెప్తారు ఏంటన్నది తెలియదు. సో బట్ మైదర్ పేరు అయితే మాత్రం వచ్చింది. అది నేను న్యూస్లో చూశాను, అది నాకు ఎవరు ఫార్వర్డ్ చేస్తే చూశాను. సో లెట్స్ సీ వస్తారో లేదో. ఇంకే వీళ్ళే ఈ వారం హౌస్లోకి వచ్చిన కంటెస్టెంట్స్ పేర్లు చాలా స్పీడ్గా చెప్పాను. సో నెక్స్ట్ స్టార్ట్ డేట్ ఏంటి అంటే, స్టార్ట్ డేట్ September 1 మ్యాక్సిమం. ఎందుకు అంటే ఈ ఏదైతే సాటర్డే సండే కేబీకేజీ షో వస్తుందో, నిన్న ఒక ఫోటో వచ్చింది సోషల్ మీడియాలో, ఇది కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. బిగ్ బాస్ 8 సెట్ చెస్ థీమ్ బ్లాక్ అండ్ వైట్ అన్నట్టు కూడా ఒక టాపిక్ అలా వచ్చిందనమాట. సో అది బిగ్ బాస్ 8 సెట్ కాదు, అది కేబీకేజీ షో ఏదైతే ఉందో దాని సెట్ అనమాట. అక్కడ లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఉన్నాయి, దాన్ని డిస్మాంటిల్ చేస్తున్నారు. సో సేమ్ ఏరియానే వీళ్ళు ఆ సెట్ తీసేసి అక్కడ నాగార్జున గారి కోసం ఏదైతే స్టేజ్ ఉంటుందో, వీళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్ వీకెండ్ది ఉంటుంది కదా, సో అక్కడ అది బిల్డ్ చేస్తారనమాట. సో ఇంకా 2 వారాలు ఉంది వీళ్ళ టైం. సో అది బిల్డ్ చేయడానికి 2 వారాలు సరిపోతుంది. అంత లోపల హౌస్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినాయి అని చెప్పి అగైన్ టాక్ సోషల్ మీడియాలో. సో ఇది 2 వారాలు. సో ఆ కేబీకేజీ షో మన 13వ తారీఖు 14వ తారీఖు కంప్లీట్ అయిపోయింది. దాని ఫినాలే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ సాటర్డే సండే దాని సెమీఫైనల్ టెలికాస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ సాటర్డే సండే ఫైనల్ టెలికాస్ట్ చేస్తారు. అంటే దాని తర్వాత వచ్చే సాటర్డే ఏంటంటే 31 ఆగస్టు, సండే 1 సెప్టెంబర్. సో ఈ షో టైమింగ్స్ ప్రకారం చూసుకుంటే కనుక 1 సెప్టెంబర్ స్టార్ట్ అవ్వాలి. దాంతోపాటు గుప్పిడంత మనసు అయిపోయింది, ఊర్వశి రాక్షసు సీరియల్, ఈ 2 సీరియల్స్ అయిపోయినాయి. అంటే హాఫ్ అన్ అవర్ 1 అవర్ స్లాట్ ఖాళీ అయిపోయింది. సో మిగతా సీరియల్స్ టైమింగ్స్ అడ్జస్ట్ చేసి 9:30 to 10:30 దీనికి అడ్జస్ట్ చేయాలి, దీనికి ఇవ్వాలి, బిగ్ బాస్కి స్లాట్ ఇవ్వాలి. సో వీటి ప్రకారం చూసుకుంటే కనుక September 1 స్టార్ట్ అవ్వాలి. అలాగే హాట్స్టార్లో కూడా వీళ్ళు ఏం చేశారంటే రిమైండర్ ఇచ్చేసారన్నమాట, September 1 సీజన్ 8 రిమైండర్ పెట్టుకోండి కావాలంటే అని. ఆ పిక్ వైరల్ అయ్యే వాటికి అందరూ స్క్రీన్ షాట్ తీసి షేర్ చేసుకునే వాటికి ఆ రిమైండర్ తీసేశారు, ఓన్లీ సీజన్ 8 రిమైండర్ అని పెట్టారు. సో చాలా మంది మళ్ళీ డౌట్ వచ్చింది ఏంటంటే September 1 స్టార్ట్ అవుతుందా, స్టార్ట్ అవుతుంది. 99% September 1 స్టార్ట్ అయింది. అంటిల్ అన్లెస్ నిజంగా వర్క్, సెట్ వర్క్ కానీ ఏదైనా వర్క్ కానీ అవ్వకపోయి ఉంటే, ఏదైనా లాస్ట్ మూమెంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక September 8కి అయ్యే అవకాశం ఉందన్నమాట. September 8 అని కూడా ఎందుకు అన్నానంటే, ఈ కాంట్రాక్ట్ సైన్స్ కానీ ఈ కన్ఫర్మేషన్స్ కానీ ఇంకా అవ్వట్లా. సో వీటి కోసం చూసుకోవాలి వాళ్ళు ఏం చేయాలి అని చెప్పి. అంటే ఇంకా ఈ పాటికైతే కనుక స్టార్ట్ అయ్యి కొంచెం స్పీడ్గా మూవ్ అవుతూ ఉండాలి. రోజుకి 2 రోజుకి ఒకళ్ళు అన్నట్టు కన్ఫర్మేషన్ రావాలి. సో ఎవరో ఒక 4-5 తప్పితే లాస్ట్ మూమెంట్లో తప్పితే మిగతా వాళ్ళందరినీ ఆల్మోస్ట్ 15 మెంబర్స్ని కన్ఫర్మ్ చేయాలి. ఒక 5 తప్పితే కన్ఫర్మ్ చేసినట్టు అనిపించట్లేదు. సో దాని ప్రకారం కూడా కొంచెం డౌట్ ఉంది. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నేను చెప్పిన వాటి ప్రకారం 99% September 1 స్టార్ట్ అవ్వాల్సిందే. లెట్స్ సీ ఏం జరిగింది ఏంటని చెప్పి. నెక్స్ట్ బజ్ హోస్ట్ కోసం మాట్లాడుకుందాం. బజ్ హోస్ట్ కూడా ఒకసారి శోభా శెట్టి అని వచ్చింది, ఒకసారి అర్జున్ అంబటి అని వచ్చింది. సో అర్జున్ అంబటికి అయిపోయింది ఇచ్చేశారు అని చెప్పి, బట్ స్టిల్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, అది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. శోభా శెట్టి అర్జున్ అంబటి మధ్యలోనే ఉంది. శివాజీ గారు అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఈరోజు ఆయన ఫిల్మ్ కూడా అనౌన్స్ చేశారు, ఆయన కొత్త ప్రొడక్షన్ ఏదో స్టార్ట్ అవుతుంది, ప్రొడక్షన్ నెంబర్ 2 ఏదో. సో దాంట్లో ఆయన బిజీగా ఉంటారు కాబట్టి ఆబ్వియస్గా ఆయన చేయరు, ఆయన టైం కుదరదు. ఇది జస్ట్ ఎపిసోడ్ చూసి చేసేది కాదు, కొంచెం ఫాలో అవుతూ ఉండాలి సోషల్ మీడియాలో కూడా. వీళ్ళిద్దరిలోనే ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరు బాగా చేస్తారు ఏంటి అని చెప్పి ఒక డిస్కషన్ తీసుకొస్తే మాత్రం ఇద్దరు మనం చెప్పలేము, అప్పుడు ఒక ఎపిసోడ్ చూస్తేనే అర్థమైంది. బట్ నా పర్సనల్ చాయిస్ అయితే మాత్రం శోభా శెట్టి గారు. అర్జున్ చేయలేడు అంటే కాదు, అర్జున్ కూడా సీరియస్గా చేయగలడు, అర్జున్ కూడా స్పాంటేనియస్గా
మాట అనగలడు, షో చూడగలడు, తను కూడా లాజికల్గా ఆలోచించి కొట్టగలడు. బట్ బజ్కి ఏదైతే ఒక స్టార్ట్ కావాలో, బజ్కి ఏదైతే ఒక పుష్ కావాలో, శోభా శెట్టి నుంచి అయితే ఎక్కువ హైప్ వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే శోభా శెట్టి ఇలాంటి వాటిల్లో కొంచెం డేరింగ్ అండ్ డాషింగ్గా అడుగుతారనుకుంటున్నా. మళ్ళీ అర్జున్కి డేరింగ్ అండ్ డాషింగ్ లేదా అంటే తెలియదయ్యా. ఎందుకంటే శోభా శెట్టి ఇంటర్వ్యూస్ చూశాను నేను. షో అయిపోయిన తర్వాత తను వేరే దాంట్లో వేరే డిజిటల్ ఛానల్కి సిమిలర్గా బజ్ లాంటి ఇంటర్వ్యూస్ చేసింది బిగ్ బాస్ కంటెస్టెంట్స్తోనే. అవి చూశాను. అక్కడ తను అడిగిన విధానం కానీ ఏది కానీ ఓకే, సో బాగుందన్నమాట. సో అలాగే ఇక్కడ తన బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్తో కూర్చొని చేయొచ్చు. బట్ తినకేంటంటే తిని ముందే టాప్ 7లో ఎలిమినేట్ అయినట్టుంది. సో అర్జున్ ఏంటంటే టాప్ 6 వరకు ఉన్నాడు కాబట్టి ఇదనమాట. సో అర్జున్ కూడా ధైర్యంగా క్వశ్చన్ చేయగలడు. ఏదైనా సరే ఒక ఎపిసోడ్ వాళ్ళ బజ్ వచ్చి కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళు ఒక ఎపిసోడ్ చూసిన తర్వాత మనకి ఐడియా వస్తుంది. అదర్వైజ్ మనం చెప్పలేదు. ఇద్దరులో ఎవరైనా బాగా చేయగలరండి. చాయిస్ ప్రిఫరెన్సెస్ అనమాట. ఎక్కువ టైం తీసుకోలేదు, 20 మినిట్స్లోనే అవగొట్టేసాను ఈసారి మాత్రం. సో అంతే. వీడియోని లైక్ చేశారు అనుకుంటున్నాను. ఏదైనా కంటెస్టెంట్స్ కనుక కొత్త నేమ్స్ వస్తాయి, కొత్త నేమ్స్ ఇంకా గట్టిగా వస్తాయి నా లెక్క ప్రకారం. ఇప్పటివరకు ఉన్న నేమ్స్ అన్ని చాలా వరకు రాంగ్ నేమ్స్ అయ్యి ఉంటాయి, మనం ట్రెండ్ చేసుకున్న నేమ్స్ అయ్యి ఉంటాయి. అందులో నేను కూడా ఒక భాగస్వామిని, నేను వేరే వాళ్ళ మీద పెట్టాను. సో మనం ట్రెండ్ చేసుకున్నవి అయ్యి ఉంటాయి. సో కొత్త నేమ్స్ వస్తూ ఉంటాయి. ఏమైనా నేమ్స్ తెలిస్తే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ఉంటుంది, ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మీ వ్యూస్ని, మీ అమూల్యమైన వ్యూస్ని కూడా, మీ ఫీడ్బ్యాక్స్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూవర్స్.